సభకి నమస్కారం. ఈరోజు ఈ వాలిడేటరీ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే ఎక్స్ కలెక్టర్ గారు, మన గుంటూరు డిస్ట్రిక్ట్గా కలెక్టర్గా వర్క్ చేశారు సారు బి రామాంజనేయులు గారికి, అలాగే సినీ యాక్టర్ రఘుబాబు గారు, మన కాలేజీ చైర్మన్ మై బ్రదర్ సుబ్బారావు గారు, మా గురువు గారు, అంటే నాకు డైరెక్ట్ గురువు గారు కాదు, ఇప్పుడు ఆయన బాధ అంతా చెప్తాను నేను తర్వాత. నాకు డైరెక్ట్ గురువు గారు కాదు, సుబ్బారావు సార్కి డైరెక్ట్ గురువు గారు. మీకు ఇప్పుడు టీచరు, మేము చదువుకున్నప్పుడు మాకు టీచరు. అందుకనే మన జిఎస్ఆర్ సార్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ రామకోటయ్య గారు, వేదిక ముందున్నటువంటి మన హెచ్ఓడీసు, అలాగే స్టాఫ్ మెంబర్సు, అలాగే మిత్రులు చాలామంది వచ్చారు, పేరెంట్స్ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. స్టూడెంట్స్ అందరికీ ఆశీస్సులు. రైట్, ఈ ఫస్ట్ అంటే మనం ఈ రోజుని నేను ఏదైతే రిక్వెస్ట్ చేసి మీకు మెసేజ్లు పెట్టానో దాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించినందుకు ఫస్ట్ మీ అందరికీ సభాపూర్వకంగా హ్యాండ్స్ ఆఫ్. నేను బైక్లో వద్దన్నా తేలేదు, అందరినీ బస్సులోనే రమ్మన్నా వచ్చారు. మార్నింగ్ నుంచి సరదాగా కూర్చుంటారా అన్న అలాగే ఉన్నారు. ఎక్కడ ఇలాంటి మనకి చిన్న కాంట్రవర్సీ కూడా లేదు, ఏ విషయంలో కూడా అన్నీ చక్కగా ఫాలో అయ్యారు. ఎప్పుడు ఇలాగే ఉంటే మేము చెప్పేదన్నీ కూడా మీ కంఫర్ట్నెస్ గురించే అనేది మీకు అర్థమైతే ఎవ్రీ ఫంక్షన్ మనం ఇలాగే ఎంజాయ్ చేస్తాం. సో అది మీ అందరికీ కూడా తెలుసుకోండి. సార్ చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు జిఎస్ఆర్ సార్ మేమందరం మామూలే, మేము ఎప్పుడు చెప్తాము. అంటే ఇక్కడ మీకు స్టేజ్ చూసుకుంటే మీ అందరిలో ఒక ఆలోచన రావచ్చు, చూసుకోండి ఒకసారి. మా ఇద్దరిని తీసుకోండి, నన్ను మా బ్రదర్ని. మేము ఒక చిన్న నార్మల్ డిగ్రీ, అంటే ఆయన బీఎస్సీ, అది ఎంఎస్సీ చేశారు, తర్వాత నేను బీకామ్. అలాంటిది ఈ రోజున ఒక 16 సంవత్సరాలు ఆ క్యాంపస్ రన్ అవుతుంది, ఇది ఒక 4 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. అక్కడ ఒక 4700, ఇక్కడ ఒక 1800 స్టూడెంట్స్కి మేము ఇంజనీరింగ్ చదువు చెప్పిస్తున్నాం. ఈ స్టేజ్కి రావడానికి ఎలా వచ్చామనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకొని మీకు ఏదైనా పనికొచ్చిద్దేమో ఒకసారి ఆలోచించండి. అలాగే సార్ జిఎస్ఆర్ గారు ఒక గురువుగా ఆ రోజున ఆయన క్లాస్ టీచర్, అంటే జేకేసీలో ఆయన మ్యాథ్స్ లెక్చరరు. ఆయన క్లాస్ జరుగుతుంది అంటే ఒక హాల్ ఉండేది, అరౌండ్ ఆయన అప్రాక్సిమేట్లీ ఒక 180 150 పడతారు, కానీ క్లాస్లో 300 ఉంటారు. కిటికీలోంచి చూస్తుంటారు, లేటుగా వచ్చినాడు చచ్చినట్టు మొత్తం వింటారు, 2 అవర్స్ క్లాస్ వింటారు. అంత బాగా అప్పట్లో సార్కి మంచి. ఇప్పుడు కూడా అలాగే మీ క్లాసులు కూడా చూడండి, కొత్త సబ్జెక్టులు తీసుకొని కూడా ఆయన ఎంతసేపు ప్రిపేర్ అయ్యి చెప్తున్నారో అలాంటి కమిట్మెంట్ ఇప్పటికి కూడా మేము ఆల్మోస్ట్ మా చదువు అయిపోయి 30 ఇయర్స్ అయింది. అంతకుముందు కూడా ఆయన లెక్చరరే, అంటే ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ పిల్లలకి యొక్క ఏదైనా నష్టం జరుగుతుంటే అలా ఉంటుంది ఆవేదన. ఇప్పుడు చెప్పారు చూడండి, చెప్పిన సబ్జెక్ట్ని గమనించకపోవటము, చెప్పినవి కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే ఒక లెక్చరర్ అనేవాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ అందరూ అర్థం చేసుకొని సార్ ఇచ్చిన గైడెన్స్ని చక్కగా ఫాలో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి మీరు ఉన్నారు, ఇది అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేకపోతే ఇంకోటి అని కాకుండా ఒక్కసారి ఆలోచించండి. సార్ ఐఏఎస్ అంటే లైఫ్ టైం మినిస్టర్ కింద లెక్క. మీకు తెలుసో తెలీదు, ఒక చోటుకు వస్తున్నారు అంటే అక్కడ పోలీసులు ఉంటారు, ఆ సరౌండింగ్ ఉన్న అందరూ. మేము ఉన్నాం అనుకో, ఇక్కడ ఎంతమందికి మేము ఉపాధి ఎన్ని కల్పించినా కానీ అక్కడికి వస్తున్నారు ఒక ఐఏఎస్ అంటే పరిగేసుకుంటూ పోయి వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకొని ఉంచవలసిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పొజిషన్ మీరు కూడా ట్రై చేస్తే రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి మీలో ఎవరైనా ఆలోచన ఉంటే అటువైపుగా కూడా ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాను. అలాగే పొద్దున్న నుంచి చూస్తున్నా చాలా మంది చాలా ఎక్సలెంట్ డాన్సెస్ చేస్తున్నారు. యాక్టర్ ఒక ఆయన కనపడుతున్నాడు అక్కడ. మీకు ఏదన్నా ఆలోచన ఉంటే అటువైపు కూడా వెళ్ళి సెటిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. టాలెంట్ అనేది మనం ఎక్కడి నుంచో పెడుతుంది అనేది దేనికి ఎక్కడ గిరిగీస్ అయితే లేదండి. ఇది ఓపెన్, మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎలాగైనా సెటిల్ అవ్వచ్చు. ఇది గమనించుకొని అందరూ కూడా మీ మనసు ఏది ఇష్టపడుతుందో దాన్ని, కాకపోతే రైట్ పాత్, కష్టపడకుండా ఏది వద్దు, కష్టంతోనే రావాలి. మనం కష్టపడకుండా ఏది వచ్చినా దాని విలువ తెలియదు, దాన్ని మనం కాపాడుకోలేము. సో ప్రతిదీ మనము
మన స్వయం కృషితోనే దాన్ని సంపాదించుకోవాలి. దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా మీ కెరియర్ని మీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పి భావిస్తూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ఎవ్రీ ఇయర్ అంటే మన కాలేజీ ఇది ఫెస్ట్ కమ్ కాలేజ్ డే లాగా జరుపుతున్నాం కాబట్టి అయిపోయిన తర్వాత అందరికీ కూడా డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా స్టూడెంట్స్ అలాగే వచ్చిన పేరెంట్స్ ఇంకా స్టాఫ్ అందరూ కూడా భోంచేసి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్.